6 రోజుల సృష్టిక్రమం. మొదటి రోజు వెలుగు. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగింది. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని ఆయన పిలిచారు. రెండవ రోజు ఆకాశం. జలముల మధ్య ఒక విశాలమును దేవుడు కలుగజేశారు. దానికి ఆకాశము అని పేరు పెట్టారు. మూడవ రోజు నేల మరియు మొక్కలు. ఆకాశం క్రింద ఉన్న నీరంతా ఒకచోట చేరి పొడి నేల కనిపించింది. దేవుడు ఆ నేలకు భూమి అని, నీటి రాశికి సముద్రము అని పేరు పెట్టారు. భూమి రకరకాల గడ్డిని, పండ్ల చెట్లను మొలిపించింది. నాల్గవ రోజు జ్యోతులు. పగలును ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని మరియు నక్షత్రాలను దేవుడు సృష్టించారు. ఇవి కాలములను, దినములను సూచించడానికి నియమించబడ్డాయి. ఐదవ రోజు పక్షులు మరియు జలచరాలు. సముద్రంలో జీవించే చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను దేవుడు సృష్టించి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దీవించారు. ఆరవ రోజు జంతువులు మరియు మానవుడు. భూమి మీద నివసించే జంతువులను దేవుడు చేశారు. చివరగా తన స్వరూపంలో నరుడిని సృష్టించారు. దేవుడు తాను చేసినదంతటినీ చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. ముగింపు. ఇలా 6 రోజులలో దేవుడు ఈ అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించి 7వ రోజున విశ్రమించారు. ఈ సృష్టి అంతా ఆయన మహిమను చాటి చెబుతోంది.